సెరెబ్రల్ అన్యూరిజం అంటే ఏంటి అని అంటే రక్తనాళాల్లో ఒక గోడ అనేది ఎంతో కొంత పల్చగా ఉండి చుట్టూ ఒక ట్యూబ్ లాగా ఉన్న రక్తనాళం ఒక గోడ పల్చగా ఉండి ఆ గోడ పల్చగా ఉండడం వల్ల అది ఒక సైడ్ ఉబ్బిపోయి ఉంటుంది. సో దీన్ని సాక్యులర్ ఎన్యూరిజం అంటాం. ఇది కాకుండా రెండో రకం కూడా ఉంటుంది. సాక్యులర్ ఎన్యూరిజం అంటే బ్రెయిన్లో ఉన్న రక్తనాళం ఒక దగ్గర ఒక 1 సెంటీమీటర్ కానీ 2 సెంటీమీటర్స్ కానీ రక్తనాళం చుట్టూ గోడ అంతా కూడా వీక్గానే ఉంటుంది కాబట్టి అది చుట్టూ ఇట్లా ఉబ్బిపోయి ఉంటుంది. దాన్ని ఫ్యూజిఫామ్ షేప్ అంటారు కాబట్టి దాన్ని ఫ్యూజిఫామ్ ఎన్యూరిజం అని. ఇదేమో శాఖలాగా ఒక ముద్దలాగా మూటలాగా ఉంటుంది కాబట్టి దీన్ని సాక్యులర్ ఎన్యూరిజం అంటాం. సో ఎప్పుడైనా కూడా ఈ సాక్యులర్ ఎన్యూరిజమ్స్ అనేవి చాలా కామన్. అంటే రక్తనాళాల్లో ఈ బుడగలాగా రావడం, అది పల్చగా ఉండడం, టక్కున పగిలిపోతే బ్లీడింగ్ అవ్వడం, అది బ్లీడింగ్ అయినప్పుడు దాని చుట్టూ రక్తనాళాలు సడన్గా కుచించుకుపోయి పేషెంట్కి ప్రాణాలకు డేంజర్ తీసుకొచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ కండిషన్ని గుర్తుపట్టడానికి కొంత దానికి రిలవెంట్ నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం. చాలామంది తెలియక సింపుల్ పేషెంట్ రావడం మాత్రం తలనొప్పి, మెడ నొప్పి, సడన్గా కొంత స్పృహ తప్పిపోవడం. చాలా మందిలో స్పృహ అంతా బాగానే ఉంటుంది, పేషెంట్ నడుచుకుంటూ వెళ్తారు, నడుచుకుంటూ వచ్చిన చాలామంది మళ్ళీ నడుచుకుంటూ హాస్పిటల్ మెట్లు దాటడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి దీనిలో పేషెంట్ని టైంలో గుర్తుపట్టడం, టైంలో ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు దీనిలో టైం ఇంపార్టెంట్ అని అంటే ఒక్కసారి ఎన్యూరిజం ఈ రక్తనాళాల బుడుగ అనేది పగిలిపోయిన తర్వాత ఈరోజు మనకి ఈవెన్ సర్జరీ మనం గవర్నమెంట్ సెటప్లో కూడా ఎట్లా చేస్తామంటే ఈరోజు పొద్దున పేషెంట్ వచ్చిందంటే ఈరోజు మనకు పొద్దున 4 గంటలకు పేషెంట్ వచ్చినారంటే ఈరోజు 11 గంటలకు తీసుకొని మేము చేసేవాళ్ళం రెసిడెన్సీలో. ఎందుకు ఇంత తొందరపడి ఈ కేసులో సర్జరీ చేయడం, పేషెంట్ చూడడానికి అంత మామూలుగా మాట్లాడుతున్నా అంటే ఈ పేషెంట్ వాళ్ళు ఫస్ట్ 3 రోజులు దాటారంటే వాసోస్పాజం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. వాసోస్పాజం అంటే బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు సడన్గా కుచించకపోయినప్పుడు ఆటోమేటిక్గా ఒక బ్రెయిన్ ఏరియాకి 100 గ్రాముల టిష్యూకి ఒక 50 మిల్లీలీటర్ల రక్తం పోతుంది అనుకోండి. కుచించుకుపోయిన తర్వాత 20 మిల్లీలీటర్ల రక్తంతో 100 గ్రాముల టిష్యూ బతకడం అంత ఈజీ కాదు కదా. కాబట్టి బ్రెయిన్లో ఉన్న చాలా నాడి కణాలు చచ్చుపడిపోయి పేషెంట్ రికవరీ అనేది అంత ఈజీగా ఉండదు. లాస్ట్కు బెడ్కు మాత్రమే పరిమితం అయ్యే పరిస్థితులు కానీ ప్రాణాంతకం అయ్యే పరిస్థితులు కానీ ఉంటాయి. కాబట్టి ఎన్యూరిజం వచ్చినప్పుడు ఫస్ట్ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. తలనొప్పి, మెడ నొప్పి ఉన్నప్పుడు ఖచ్చితంగా యాంజియోగ్రామ్ స్కాన్ చేసుకుంటాం, సిటీ సెరెబ్రల్ యాంజియో అని. ఆ స్కాన్లో అది వెంటనే గుర్తుపట్టేసి చిన్న స్కాన్స్లో అంటే తక్కువ స్లైస్ సిటీలో ఒక్కోసారి మిస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్ డీటెయిల్గా బెటర్ స్లైస్ సిటీలో అంటే మంచి క్వాలిటీ సిటీలో మనం యాంజియోగ్రామ్ చేసేసుకొని ఆ ఎన్యూరిజం ఎక్కడుంది చూసుకొని దాన్ని బట్టి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి ఎన్యూరిజంకి. ఒకటి మనం బ్రెయిన్లోంచి ఆపరేషన్ చేసి ఆ జస్ట్ ఇట్లా వచ్చే శాఖను సింపుల్ పదాల్లో చెప్పాలి అని అంటే ఎన్యూరిజం క్లిప్పింగ్ అంటాం. దాన్ని టైటానియం క్లిప్స్ ఉంటాయి, ఆ టైటానియం తోటి మనం క్లిప్ చేసేస్తాం. సో దానివల్ల ఏంటి అంటే ఫ్యూచర్లో మళ్ళీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్, మళ్ళీ సడన్గా ప్రాణాల మీదకి ఇబ్బంది వచ్చే ఛాన్స్ లేకుండా ఉంటుంది. రెండోది వచ్చి ఏంటి అని అంటే మనకు హార్ట్లో స్టెంట్ వేసినట్లాగానే మనకు చేతి నుంచి కానీ అంటే రేడియల్ ఆర్టరీ నుంచి కానీ తొడభాగంలో ఫిమరల్ ఆర్టరీ అంటారు, దాని నుంచి మెల్లగా మన దారం లాంటి దాన్ని ఫైబర్ను పంపించేసి మనకు అక్కడి నుంచి కరెక్ట్ మనకి ఏ రక్తనాళంలో ఆ బ్రెయిన్లో ఈ ఎన్యూరిజం అనేది ఉందో అక్కడి దాకా వెళ్ళేసి అక్కడి నుంచి లోపలికి కాయిల్స్ అంటాం. సో ఆ కాయిల్ లాంటి పదార్థాలు అంటే చిన్న ఎలక్ట్రికల్ వైర్స్ అనుకోండి, అంత సన్నగా మెత్తగా సున్నితంగా ఉండే దానితోటి ఆ ఎన్యూరిజంను ఫిల్ చేస్తాం. ఎప్పుడైతే దాన్ని అట్లా వైర్లతోటి కేబుల్స్ తోటి ఫిల్ చేస్తామో ఆటోమేటిక్గా అది మెల్లగా థ్రాంబోస్ అంటే రక్తం గడ్డ ముద్దలాగా అయిపోయి దానిలోంచి రక్తం ఫ్లో రాకుండా అది పగిలిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎన్యూరిజం వచ్చింది అని అంటే బ్రెయిన్ ఎన్యూరిజం వచ్చింది అని అంటే మందులతోటి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. ఇది మరీ గుర్తుపెట్టుకోవాలా. నేను సుమారుగా 1 సంవత్సరం క్రింద ఎల్బీ నగర్లో ఒక హాస్పిటల్లో తెలియకుండా ఒక నెగ్లెక్ట్ చేసిన పేషెంట్ని, దాన్ని తెలుసో తెలియకో మిస్లీడ్ చేసిన ఒక టీంని చూసి చాలా బాధ అనిపించింది. సో ఇది వే బ్యాక్ హార్డ్లీ ఒక 1 year అయి ఉంటుంది. ఎల్బీ నగర్లో ఒక హాస్పిటల్ దగ్గర పేషెంట్ ఆల్మోస్ట్ ఒక 30-35 ఏళ్ళు ఉన్న పేషెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. మెడ నొప్పి, తలనొప్పితోనే పేషెంట్ వచ్చింది. పేషెంట్ నేను వచ్చి చూసినప్పుడు మాట్లాడడం, నడవడం, తినడం అన్నీ బాగుంది. బట్ ఓకే క్లియర్ అమ్మా, మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు, కండిషన్ చెప్పాను, దీనికి ఇది అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇది పలానా సెంటర్లో కాదు, మనది కాదు అంటే జెన్యున్గా మనం చెప్పగలగాలి. రెండోది హాస్పిటల్ వినగలగాలి, రైట్? ఎందుకంటే ఎన్యూరిజం సర్జరీ చేయాలి అని అంటే మనకు మంచి హై క్వాలిటీ మైక్రోస్కోప్ ఉండాలి, ఐసీయూ స్టాండర్డ్స్ చాలా బెటర్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న హాస్పిటల్లో కాదు, ఇంతకు ముందు హాస్పిటల్లో ఆ ఫెసిలిటీస్ ఎట్లాంటివి లేదు, మైక్రోస్కోప్ లేదు,
అండ్ అంత స్టాండర్డ్గా అంటే ఎన్యూరిజంలో వచ్చే కాంప్లికేషన్స్ని డీల్ చేయగలిగినంత ఐసీయూ సెటప్ వాళ్ళకి లేదు. నేను క్లియర్గా చెప్పడం జరిగింది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి, అమ్మ ఈ కేసుని హయ్యర్ సెంటర్కి పంపించుకోండి, ఓకేనా, పేషెంట్ చూడడానికి ఈజీగా ఉన్నా కూడా మీరు సింపుల్గా పెట్టుకోవద్దు అని చెప్పాను. వాళ్ళు మెల్లగా నాకు తెలియకుండా పేషెంట్ వెళ్ళిపోయింది సార్ అని నన్ను కవర్ చేయడం కోసం చెప్పేసి 8 రోజుల తర్వాత కూడా పేషెంట్ అక్కడనే ఉంది. ఆ పేషెంట్ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ అంతా వచ్చిన పేషెంట్ వాళ్ళకు తెలుసు తెలియక వాళ్ళు మిస్లీడ్ అయ్యారో లేకపోతే మిస్లీడ్ అయ్యేటట్టు చేశారు, కొంతమంది ఉన్నారు అట్లా. సో పేషెంట్కి ఏం చేశారు, మందులతోనే అన్నట్టు మెల్లగా 8 రోజుల తర్వాత లాస్ట్కు తెలిసి కొంత ప్రెజర్ అప్ అయిన తర్వాత ఏదో చేశారు, ఓవరాల్గా పేషెంట్ అని డెత్ అవ్వడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో న్యూరో సర్జన్కి ఇన్ఫర్మేషన్ లేకుండా సస్పెక్టెడ్ అన్యూరిజం అనేది ట్రీట్ చేయడం అనేది వృధా ప్రయాస, పేషెంట్ ప్రాణాలకే ముప్పు. ఎవరు రిస్క్ తీసుకోకండి, రిస్క్ మీ చేతుల్లోకి ఇన్వైట్ చేయకండి. పేషెంట్ డెఫినెట్గా సర్జరీ అవసరం లేదు, ఇది అన్యూరిజం కాదు అని న్యూరో సర్జన్ డిక్లేర్ చేసిన తర్వాత అది మామూలు అంటే సబరెక్నాయిడ్ హిమరేజ్ అంటారు, అంటే బ్రెయిన్లో జస్ట్ రక్తనాళాల చుట్టూ పలచగా వచ్చిన వేరే కారణంతో హిమరేజ్ అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ బాల్ గేమ్. బట్ ఎప్పుడైతే బ్రెయిన్లో రక్తనాళం బ్లీడ్ అయ్యి ఇది అన్యూరిజం వల్ల అనుకున్నప్పుడు పేషెంట్ బయటకు మామూలుగా ఉన్నారు కదా మీకెందుకు రిస్క్ అని మనం సంజయ్ చెప్పేసి పేషెంట్ వర్షన్లో వెళ్ళేసి వాళ్ళని మిస్లీడ్ చేయడం అనేది చాలా చాలా తప్పు. ఏ హాస్పిటల్ కూడా తెలుసో తెలియక అట్లాంటి తప్పులు చేయొద్దు. అండ్ పేషెంట్స్కి కూడా కొంత బేసిక్ అవేర్నెస్ ఉండడం అనేది చాలా మంచిది.